దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. మరి నేను 2024 జనవరి నుండి నా మొహానికి స్కిన్ ఎలర్జీ వచ్చింది. అయితే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదు. మొన్న సత్తనపల్లి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఏం లేదని చెబుతున్నారు. అవి మొహానికి మాత్రం ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకున్నా కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా మన పోయిన నెలలో సెప్టెంబర్ 5వ తారీఖున భద్రాచలంలో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారు. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను. మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నా. మమ్మీ ఇలాగ వస్తున్నాయి, నాకు అవి పోతున్నాయి కానీ కొత్తవి వస్తున్నాయి నాకు అని నేను చెప్పినప్పుడు ప్రేయర్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా నాకు మొత్తం తగ్గిపోయింది. దేవుడి చిన్న సాక్షి, స్తోత్రం చెప్దామా. దాని ఫోటో కూడా తీసుకున్నాను నేను. నిజమండి, తను సారపాక భద్రాచలం వచ్చారు గడిచిన నెలలో. ఫాస్టింగ్ ప్రేయర్ 7 days జరిగినప్పుడు సహోదరి ఆ ప్రేయర్స్లో పాల్గొన్నప్పుడు తన ముఖమంతా కూడా స్కిన్ ఎలర్జీ వచ్చేసి ఉంది. ముఖమంతా అసలు అంతా కూడా కమ్ముకొని ఉండిందండి. చూడండి ఎంత భయంకరంగా ఉందంటే స్కిన్ ఎలర్జీ చాలా భయంకరంగా వచ్చింది. మరి అంత చాలా బాధపడుతూ, ఎందుకంటే ఎన్నో మెడిసిన్ వాడింది, సంవత్సరం నుంచి బాధపడుతుందంట. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆ మందులు వాడినప్పుడు, డాక్టర్ ఇచ్చిన మందులు వాడినప్పుడు ఎక్కువైపోయిందంట స్కిన్ ఎలర్జీ. కానీ దేవుడు మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, భద్రాచలం మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, కల్వరీ గ్లోరియస్ చర్చ్లో జరిగిన ప్రేయర్స్లో పాల్గొన్న తర్వాత, దైవజనులు ప్రార్థించిన తర్వాత అద్భుతమైన స్వస్థత బిడ్డకి ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక.